హాయ్ హలో నమస్తే, నేను మీ మస్తిపురం నాగేష్ చారి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ గుడి మనకు దక్షిణ తెలంగాణలోని అలంపూర్ దగ్గర ఉందండి. చాలా పాత టెంపుల్ ఇది, చాలా బాగుంటుంది. ఈరోజు అయితే మేము పాపనాశి అనే గుడికి వచ్చాము. ఈ గుడి వచ్చేసి మనకు అల్లంపూర్ దగ్గరలో ఉంది. జనరల్గా అయితే చాలా మందికి అల్లంపూర్ అని తెలుసు, అల్లంపూర్లోకి వెళ్తారు, అంటే అక్కడ జోగులాంబ టెంపుల్ని దర్శనం చేసుకొని వస్తారు. కానీ ఈ టెంపుల్ చాలా వరకు అక్కడ సైడ్ ఉన్న వాళ్ళకి తప్పిస్తే మనకు దూరం, అంటే ఏపీలో గుడి గురించి అంత తెలియదు. అంటే అల్లంపూర్ అనేది ఒకటి తెలుసు, జోగులాంబ అనేది ఒక శక్తిపీఠం అనేది. అంటే హైదరాబాద్ సైడ్ వాళ్ళకు చాలామందికి అందరికీ తెలియదు ఈ గుడి ఒకటి ఉంటుంది అని చెప్పేసి. సో అయితే ఈ గుళ్ళు మొత్తం కలిపి 23 గుళ్ళు ఉన్నాయి అన్నట్టు అల్లంపూర్ మొత్తంలో. జోగులాంబ టెంపుల్ కావచ్చు, ఈ పాపనాశి టెంపుల్ కావచ్చు, ఇవన్నీ మొత్తం కలిపి 23 గుళ్ళు ఉన్నాయి. అయితే ఈ గుళ్ళు వచ్చేసి మనకు 9వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వరకు ఈ గుళ్ళు కన్స్ట్రక్షన్ చేసినాయి అని చెప్పి మనకు చరిత్ర చెప్తుంది. సో ఈ గుడి కూడా మనకు ఎలా వెళ్ళాలి అని అంటే, మనకు అల్లంపూర్ చౌరస్తా నుంచి అల్లంపూర్కి వస్తున్నప్పుడు జస్ట్ అల్లంపూర్ ఎంట్రన్స్లో మనకు రైట్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది. జనరల్గా అయితే అక్కడ మనకు కర్నూలు సైడ్ నుంచి కాకుండా నందికొట్కూరు అనే ఊరికి కర్నూలు నుంచి కాకుండా అల్లంపూర్ నుంచి పోవడానికి కోసం అనేసి తుంగభద్ర మీద నుంచి ఒక బ్రిడ్జ్ వేసారు. సో ఆ రోడ్డు, ఆ బ్రిడ్జ్కి అయితే వెళ్ళే దారి ఉంటుందో అల్లంపూర్లో, అటు సైడ్ వెళ్ళే దగ్గరనే ఇది మళ్ళిన తర్వాత అది నందికొట్కూరు సైడ్కి ఏమో లెఫ్ట్ సైడ్ వెళ్తే ఆ బ్రిడ్జ్ సైడ్ వెళ్తాము. కానీ ఇదేమో రైట్ సైడ్ స్ట్రేట్ వచ్చేసి ఈ టెంపుల్ వస్తుంది. అయితే ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి, స్పేషియస్గా, చాలా మంచి ప్రశాంతంగా ఉంది. చాలా వరకు అయితే ఇలాంటి గుడి ఉంటుందని తెలియదు. అయితే నాకు కూడా జస్ట్ ఫస్ట్ టైం నేను విజిట్ చేసింది అయితే 2017లో. దాని తర్వాత నుంచి నేను ఇప్పటికీ 3వసారి వేస్తున్నాము. ఈరోజు కూడా మేము రావడం ఎప్పుడంటే సంక్రాంతి రోజు, ఫస్ట్ రోజు వస్తున్నాము. ఇంకా అల్లంపూర్కి వెళ్దామని చెప్పేసి. యాక్చువల్లీ అల్లంపూర్ అని కాదు, ఈ గుడికి వెళ్ళాలనేసి. ఎందుకంటే ఈ గుడి దగ్గర ప్రతి సోమవారం రోజు ఇక్కడ అభిషేకాలు చేస్తారు. చాలా బాగా చేస్తారు అభిషేకాలు అనేది, మంచిగా ఉంటుంది. అంటే ఏదైనా అనుకున్న కోరికలు తీరాలంటే ఇక్కడ అభిషేకం చేసి మనము మొక్కుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఒక నమ్మకము. అంటే చాలా మంది ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది, ఇక్కడ అభిషేకం చేసుకొని మొక్కుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ అభిషేకాన్ని కూడా పెద్ద ఎక్కువేమీ ఛార్జ్ చేయరు, మనకు తోచినంత ఇవ్వచ్చు. అంటే తోచినంత అంటే ఇక్కడ టోకెన్ అనేది ఉంటుంది కాబట్టి 500 నుంచి 600, 700 కూడా ఇవ్వచ్చు. బాగా తెలిసిన వాళ్ళు అయితేనేమో కొంచెం తక్కువనే తీసుకుంటారు, 300, 400 అంటూ. లేదా కొత్త వాళ్ళకైతేనేమో ఒక 700 వరకు కూడా తీసుకుంటారు. మనం అడగొచ్చులే, ఇబ్బంది ఏం లేదు. సో ఎప్పుడైనా మీరు అభిషేకం కోసం కాకుండా మీరు ముందు ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత అక్కడ ఒక పూజారి ఉంటారు. యాక్చువల్గా అయితే నాకు ఆ పూజారి గారిది పేరు గుర్తులేదు. మా బావగారు ఉంటారు దగ్గరలో, ఆయన పరిచయం ఉన్నారు కాబట్టి మా బావగారి నుంచి ఎప్పుడైనా సరే మేము అభిషేకం చేసుకోవడానికి వెళ్తుంటాం అన్నట్టు. కానీ ఇక్కడికి ఒకవేళ మీరు రావాలనుకున్నప్పుడు జనరల్గా ఎలాగైనా సరే మీ అలంపూర్కి వెళ్ళాలి, ఒక వీకెండ్ అంటే వీకెండ్లో 1 డే ట్రిప్ అనేసి ఎట్లయితే ప్లాన్ చేస్తారో చాలా వరకు అయితే అలంపూర్కి వెళ్తారు. దాని తర్వాత ఇంకా మరి చుట్టుపక్కల లొకేషన్స్ ఏమైనా వెళ్తారో లేదు తెలియదు, కానీ ఈ టెంపుల్ అయితే విజిట్ చేస్తారో లేదు తెలియదు. సో ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇది విజిట్ చేసిన తర్వాత మీకు అక్కడ ఖచ్చితంగా పూజారి గారు కాకుండా వేరే ఎవరైనా ఉంటారో అక్కడ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి, మేము అంటే మళ్ళీ ఈ టైంకి ఇలా వస్తాము అభిషేకం కోసం అని చెప్పేసి ఒక మాట అడిగి చూస్తే ఆయన ఎప్పుడు రమ్మంటారో ఆ టైంని వీలు చూసుకొని వెళ్ళి అక్కడ అభిషేకం, అంటే ఉదయం టైంలో వెళ్తే బాగుంటుంది. అంటే 8 గంటల వరకు అక్కడ రీచ్ అవుతే కొంచెం ఉదయం టైంలో మంచిగా అభిషేకానికి చూసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ గుడి అయితే ఎప్పుడో దగ్గర 9 నుంచి 11 శతాబ్దం, అంటే ఎన్ని ఏండ్ల కింద అసలుకి ఎంత బాగుంది చూడండి. అసలుకి కంప్లీట్ యాక్చువల్గా అయితేనేమో ఈ ఏరియా మొత్తము గ్రౌండ్లో మొత్తము బండ ఉంటుంది, అంటే రాక్తో ఉన్న భూమి ఇదంతా. సో గుంతలు తువ్వే కొద్దీ బండలు వెళ్తున్నాయి కాబట్టి అదే బండలతోనే గుడి నిర్మించడం జరిగింది. ఈ గుడి ఒక్కటే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న అల్లంపూర్ కానీ, లేకపోతే లింగన్వాయ్ అనేది కానీ, క్యాతూరన్ కానీ,
బుక్కాపురం కానీ లేకపోతే భీమవరం కానీ ఇటు సైడ్ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఊర్లో కూడా ఆల్మోస్ట్ ఇండ్లన్నీ కూడా ఇటుక పిల్లలతో కాదు మనకి బండలతోనే నిర్మించడం జరుగుతుంది. నేను పోయినప్పుడల్లా అటు సైడ్ బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటా. అంటే ఆల్మోస్ట్ మనకు గోడలు కనిపిస్తాయి కానీ సిమెంట్ కనిపిస్తాయి కానీ లోపల ఆల్మోస్ట్ బండలతోనే కడతారు. ఇవి చాలా తక్కువ ఇటుక పిల్లలతో కట్టుకున్నది. ఇంకోటి ఏంటంటే ఇది బండలతో కట్టినది కానీ లోపల అయితే చాలా చల్లగా ఉంటుంది. అంటే జనరల్గా బండలు అనగానే వేడి ఉంటుంది కదా, ఎండాకాలం వేడి ఉంటుంది అనుకుంటారు కానీ బయట పక్క ఒకటే వేడి ఉంటాయి కానీ లోపల పక్క అయితే మంచి చల్లగా ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ అయితే అది కాదు కానీ ఈ గుడి అయితే చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా వీకెండ్ కానీ ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ గుడికి తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ గుడికి అంటే అల్లంపూరు ఈ గుడి చూడాలనుకున్నప్పుడు ఇంకా దగ్గరలో అంటేనేమో మళ్ళీ కర్నూలులో ఒకటి ఉంటుంది. కర్నూలు ఎయిర్పోర్ట్ దగ్గర ఒకటి రాక్ సంబంధించింది ఉంటుంది. అంటే మన గుట్టలు, నాకు అది పేరు గుర్తు రావట్లేదు ఇప్పుడు. సో అది కూడా అంటే వన్ డేలోనే మీరు ఇది కవర్ చేసుకోవడానికి ట్రై చేసుకోవచ్చు. లేదా ఇంకా యాగంటికి వెళ్ళాలంటే కూడా యాగంటికి కూడా వెళ్ళచ్చు. బనగానపల్లి యాగంటి అది కూడా దగ్గరనే. మీరు వెళ్ళాలనుకుంటే మార్నింగ్ టైంలో అల్లంపూర్ చూసుకొని, అల్లంపూర్ తర్వాత ఈ టెంపుల్ చూసుకొని, ఈ టెంపుల్ తర్వాత కర్నూలు దగ్గర రాక్ గార్డెన్ చూసుకొని, రాక్ గార్డెన్ తర్వాత బనగానపల్లి తర్వాత నైట్ వరకు మీరు యాగంటికి వెళ్తే యాగంటిలో మీకు రూములు దొరుకుతాయి. అక్కడ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ దర్శనం చేసుకొని డైరెక్ట్ మళ్ళీ హైదరాబాద్ రావచ్చు. బాగుంటుంది అటు సైడ్. ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మేము జనరల్గా ఈ టైంకు కాకుండా ఇంతకుముందు యాగంటికి వెళ్ళినప్పుడు మేము అలానే ప్లాన్ చేసుకొని వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు అల్లంపూర్కి వచ్చిన తర్వాత అల్లంపూర్లో అదొకటి చూసుకొని చాలా వరకు రిటర్న్ హైదరాబాద్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలా వరకు అలానే చూస్తారు. అంటే అల్లంపూర్కి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు అన్నట్టుగా. కాకపోతే అందరికైతే తెలియదు ఇలాంటి టెంపుల్ ఒకటి ఉంటుంది అని చెప్పేసి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా మీరు తెలిసిన వాళ్ళకి, అంటే ఎవరికైతే అల్లంపూర్ గురించి తెలుసో ఇలాంటి టెంపుల్ అంటే అల్లంపూర్ ఒకటే తెలుసు అన్న వాళ్ళకు, ఇలాంటివి ఈ టెంపుల్ గురించి తెలియని వాళ్ళకు ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. ఈ టెంపుల్ అయితే అంటే నేను చెప్తున్నానని కాదు, ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఇంకొకటి ఈ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఒక ఎండాకాలం ఒక్కటి స్కిప్ చేయండి. ఎందుకంటే ఎండాకాలము 9 దాటిందంటే మాత్రం చాలా వేడి ఉంటుంది. ఇక్కడ సైడ్ చెట్లు అనేది చాలా తక్కువ కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉండడానికి స్పెండ్ చేయడానికి కుదరదు. అదే చలికాలము వర్షాకాలం అయితే కొంచెం ఇబ్బంది లేదు కదా. అదే చలికాలం అయితేనేమో చాలాసేపు స్పెండ్ చేయొచ్చు. ఈవెన్ ఆఫ్టర్నూన్ 1 వరకు కూడా ఉండొచ్చు. సో దాని తర్వాత మేము అల్లంపూర్ వచ్చినాము. అల్లంపూర్ వచ్చి అల్లంపూర్లో దర్శనం చేసుకొని ఇటు నుంచి మేము మళ్ళీ ఊరు జరిగింది. అయితే సంక్రాంతి తర్వాత నేను దాదాపుగా ఒక 3 నెలల తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. నాకు కొంచెం టైం సరిపోలేదు, కుదరలేదు ఈ వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం కోసం అని చెప్పి. ఇదండి ఈనాటికి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకోటి ఈ వీడియో మీకు ఎవరికన్నా వేరే వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా పంపించాలనుకుంటే షేర్ చేయండి. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో మధ్యలో నేను మా బావగారు అని చెప్పాను కదా, ఇక్కడ కనిపించే వీడియోలో అక్కడ కనిపిస్తున్న అతనే మా బావగారు పాండురంగాచారి. తను ఇక్కడే లింగనమయ్య దగ్గర ఉంటారు. ఆ ఊరిని నంగనాయ కూడా అంటారు. అక్కడ మీకు వైట్ కలర్ కార్ కనిపిస్తుంది కదా, దాని ముందర ఒక కారు పోతుందండి, బెంట్లీ అని చెప్పి, అక్షరాల 8 కోట్ల కారు. ఇదండి పాపనాశి టెంపుల్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.